అర్థమెటిక్లో భాగంగా మనం ఈరోజు సరళ వడ్డీ చూస్తున్నాము. సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనకి ఇందులో మన అసలు మీద వడ్డీ లెక్క చేయడాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట. అసలు మీద మనకు వడ్డీ లెక్క చేస్తారు. అంటే ఇప్పుడు మనము ఉదాహరణ ఏంటంటే విలేజ్లో మనము అప్పులు ఇస్తుంటారు కదా, దేని మీద వాళ్ళు మనం ఫస్ట్ ఏదైతే కాగితం రాసిచ్చామో దాని మీద మాత్రమే వడ్డీ లెక్క చేస్తారనమాట. దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఉదాహరణ ఏంటంటే బ్యాంకులలో అక్కడ ఏం చేస్తారు, మనము వడ్డీ మీద కూడా వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. వడ్డీ మీద కూడా వడ్డీ లెక్క చేసేదాన్ని మనము అది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. జనరల్గా విలేజ్లో అంటే ఉదాహరణ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి ఉదాహరణ ఏంటంటే విలేజ్లో అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం. అదే మనము బ్యాంకులో వడ్డీ తీసుకోవడం అలాంటిది అయితే మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఓన్లీ అసలు మీద మాత్రమే వడ్డీ లెక్క చేయడాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. రైట్, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో మనకి ఇందులో పీటీఆర్ బై 100ను మనం ఇలా పీటీఆర్ బై 100 అని అలా పక్క కూడా రాసుకోవచ్చు, తప్పు కాదు. దీన్ని సరళ వడ్డీ అంటాం. ఇక్కడ మనకి ఇందులో అసలు అంటే మనం ఏదైతే అప్పు ఇస్తామో లేదంటే తీసుకుంటామో దాని పేరు అసలు అనమాట. సో అసలు ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ బై టీఆర్. సో టీ అంటే టైం అనమాట, ఆర్ అంటే రేటు, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది కాలం టైము, 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్ అనమాట. సో రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆర్ అంటాం. సో వడ్డీ రేటు 100 ఇంటూ ఎస్ఐ బై టీఆర్ అనమాట. సో ఈ అమౌంట్ అంటే మొత్తము అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇందులో మనకు పి అంటే మనకు ప్రిన్సిపల్ అసలు, టీ అంటే టైము కాలము, ఆర్ అంటే వడ్డీ రేటు, ఇది ఏ అంటే మొత్తం అనమాట. జనరల్గా ఇవే మనకు వస్తుంటాయి ఇందులో. ఇది సరళ వడ్డీ అనమాట. ఇప్పుడు మనం ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, లేదంటే ఇచ్చామనుకోండి, 10% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ అవుతుంది అని అంటే ఆ 10 సంవత్సరాల మీద 5% ఎంత లెక్కేస్తామో దాని ప్రకారంగా మనం చేస్తాం. ఇక మనకు ఉండే చాప్టర్లు అన్నీ కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి అనమాట. వీటిని రకరకాలుగా మనకు అప్లికేషన్స్ లాగా ఇస్తుంటాడు అనమాట. సో రైట్, క్వశ్చన్ 5,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎంత సరళ వడ్డీ వచ్చునన్నాడు. సరళ వడ్డీ అన్నా, సాధారణ వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా, వడ్డీ అన్నా కూడా సరళ వడ్డీ కిందకే వస్తుంది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే సరళ వడ్డీ, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, వడ్డీ అన్నా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కిందనే వస్తుంది. ఒక్కొక్కసారి మనకు పేరు చెప్పాడు, డైరెక్ట్ సరళ వడ్డీ అని ఇవ్వడు, బారు వడ్డీ అంటాడు, సాధారణ వడ్డీ అంటాడు. అంటే ఆర్డినరీ ఇంట్రెస్ట్ అనమాట, అంటే అసలు మీద మాత్రమే లెక్క చేస్తామన్నమాట. రైట్, ఇందులో 5,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎంత సరళ వడ్డీ వస్తుంది అని అన్నాడు. సో ఎంత సరళ వడ్డీ వస్తుంది అని అంటే దీంట్లో ఒక్కొక్కటి ఏంటిది అనేది ఫస్ట్ మనము కొంచెం ఫస్ట్ బేసిక్స్ ఒకసారి చూద్దాం. దీన్ని 5,000 రూపాయలని ఏమంటాం, అసలు అంటాం. దీన్ని ప్రిన్సిపల్ అంటాం అనమాట. 5,000 రూపాయలు, సో 5,000 రూపీస్ను మన ప్రిన్సిపల్ అంటాం, అసలు అంటాం. సో అసలును పి అని అనుకుంటాం మనం, అంటే నువ్వు అప్పు ఇవ్వచ్చు, నువ్వు తీసుకోవచ్చు, దాని పేరు అసలు అనమాట. రైట్, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్, ఇక్కడ మనకు ఆర్ ఈక్వల్ టు 10% ఇచ్చాడు. 10% పర్ యానం, సంవత్సరానికి అని అన్నాడు. సంవత్సరానికి వడ్డీ చొప్పున మనకు వడ్డీ చొప్పున సో ఎంత సరళ వడ్డీ వచ్చును అన్నాడు. సో ఎంత సరళ వడ్డీ వచ్చును అని అన్నాడు. ఎంత సరళ వడ్డీ వచ్చును అని అన్నాడు. ఇక్కడ డ్యూరేషను మనకు మిస్ అయినట్టుంది. సో డ్యూరేషన్ వచ్చేసి ఎంత సరళ వడ్డీ వచ్చును, 3 సంవత్సరములకు. 3 సంవత్సరములకు, సో 3 సంవత్సరములకు, 3 years, ఫర్ 3 years అనమాట. 3 సంవత్సరములకు అని అనుకుందాం. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. సో టైం వచ్చేసి మనకు ఇందులో 3 years అనమాట. టైము 3 years. నిన్ను కనుక్కోమంటుంది ఏంటంటే ఎస్ఐ కనుక్కోండి అని అంటున్నాడు. ఇక్కడ సరళ వడ్డీ ఎంత అని అన్నాడు. సరళ వడ్డీ ఎంత అన్నాడు. సో మనకు సరళ వడ్డీకి సూత్రం ఏం రాసుకున్నాం మనం, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 అనమాట. పీటీఆర్ బై 100. సో ఇందులో పి అంటే 5,000. జస్ట్ గమనించాలి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు, ఇక్కడ ఏంటంటే ఇలా ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయాలి అంతే. అంటే క్వశ్చన్ అనేది అర్థం కావాలి మనకు, అర్థమైతేనే మనం చేయగలుగుతాం. రైట్, పి అంటే పి వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 5,000. ఇది 5,000 రూపీస్ పెట్టుకుందాం.
సో టైము మనకు వాస్తవానికి ఇందులో డీటీపీలో మిస్ అయింది. ఇది 3 years అనమాట, 3 సంవత్సరములకు. ఒకవేళ అలా ఇవ్వలేదు అనుకోండి, కనుక్కోలేం, డేటా ఇన్సఫిషియెంట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకు అని చెప్పండి మనం ఎట్లా లెక్క చేస్తాం, చెప్పలేం. సో కాబట్టి అది 3 years. ఇక్కడ టైం ప్లేస్లో టైం వాల్యూ వేసేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినట్టున్నాడు కదా, 10% అన్నాడు. సో 10/100 అనమాట. ఇప్పుడు ఏం చేసాం చూడండి, మనం PTR/100 అన్నాం అంతే. అంటే ఇది ప్రిన్సిపల్, ఇది టైము, ఇది రేటు /100. ఇక కొట్టివేతలు అనేది మీ కన్వీనియంట్ ప్రకారం మనకు టేబుల్స్ మీద డిపెండ్ ఉంటాయి, మీకు వచ్చే ఎక్కాల మీద డిపెండ్ ఉంటాయి. ఎవరికైనా కూడా గమనించండి, 1 నుంచి 20 వరకు కంపల్సరీ ఎక్కాలు రావాలి. 1 to 20 టేబుల్స్ కంపల్సరీ రావాలి. 1 square to మినిమం 30 square, కానీ 40 square వస్తే మంచిది. నెక్స్ట్ 1 cube to 11 cube కంపల్సరీ రావాలి. అవి మనకు ఎవ్రీడే మీకు అప్ టు ఎగ్జామ్ వరకు డైలీ మీ విలువైన సమయంలో ఒక 10 నిమిషాలు వాటికి కేటాయించండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి స్టెప్ వేసావు, దీన్ని కొట్టివేయడం రాకపోతే నువ్వు వేసి కూడా వేస్టే కదా. కాబట్టి ఇవి రోజు చదవాలి మీరు. సో ఒక కవర్ పేజ్ మీద రాసుకొని రోజు చదవండి. ఎందుకు అనంటే అవి వస్తేనే మనకి ఇక్కడ గమనించండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అర్థమెటిక్ రీజనింగ్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, అసలు అర్థమెటిక్లో ఈ 4 గుర్తులు లేకుండా మనం ఏ లెక్క కూడా చేయలేం. మనం ఇవి బాగా చేయాలి అంటే ఇవి బాగా చేస్తే మీకు 40% టైం సేవ్ అవుతుంది, 40% సమయం సేవ్ అవుతుంది అనమాట. 40% టైం సేవ్ అవుతుంది. ఇవి బాగా రావాలంటే వీటి మీద పట్టు రావాలి. సో కాబట్టి అవి కొంచెం బోర్ వస్తుంది, అయినా పర్వాలేదు, నువ్వు చదువుకోవాలి. అవునా? సో మనకు ఎక్కాలకు జాబ్ వస్తుందంటే చదువుకోవడంలో తప్పేం లేదు కదా. సో కాబట్టి ఇవి మనకు ఇందులో ఎవ్రీడే మీరు ఎవ్రీడే చదువుకోవాలి. అప్ టు ఎగ్జామ్ వరకు మనం మెయింటైన్ చేయాలన్నమాట. మీరు వరుసగా ఒక 2 నెలలు చదివి ఒక వారం బంద్ చేసి చూడండి, మళ్ళీ మొదటికి వస్తాయి అవి. సో వాటి గుణమే అంత ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని రోజు అప్ టు ఎగ్జామ్ వరకు వాటిని మెయింటైన్ చేయండి, చదువుకోండి. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో జీరోస్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఇక బ్యాలెన్స్ ఎంత సార్, 500 into 3 అంటే ఎంత వస్తుంది, 1500. సో 1500 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 1500 3 years కాబట్టి 1500 తీసుకోండి. జనరల్గా చేయొచ్చు మనం ఇది. ఇప్పుడు చూడండి, 5000 రూపీస్ 10% అన్నాడు. మనం లాస్ట్ క్లాస్లో చూసాం పర్సంటేజ్లలో. 5000లో 10% అంటే ఎంత, 500. అంటే సంవత్సరానికి 500. అలా ఎన్ని సంవత్సరాలు చెప్పాడు, 3 సంవత్సరాలు. 3 500, 3 500 అంటే ఎంత చెప్పండి, 1500. అట్లా డైరెక్ట్గా కూడా మనం చెప్పేసుకోవచ్చు అనమాట. అవునా? సో 1500 ఈజ్ ద ఆన్సర్. రైట్, 8000 రూపాయలపై సంవత్సరానికి 5.5% వడ్డీ సరళ వడ్డీ చొప్పున 2 సంవత్సరంలో 3 మాసంలకు ఎంత వడ్డీ వస్తుంది అని అన్నాడు. ఇక్కడ మాసంలో అని కూడా మనకు ఎక్స్ట్రా ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత, 5.5% అని అన్నాడు. మనం కొంచెం గ్రిప్ వచ్చేదాకా నీట్గా వేసుకుందాం మనం. సో ఇక్కడ మనకు ఇందులో ఇది ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత చెప్పాడు సార్, ప్రిన్సిపల్ 8000 రూపీస్. ప్రిన్సిపల్ 8000 అంటే అప్పు ఇచ్చినా మనం తీసుకున్న దాని పేరు ప్రిన్సిపల్ అంటాం, అసలు అనమాట. ఇది అసలు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అక్కడ 5.5 చెప్పాడు. 5.5 అంటే ఎంత, 11/2 అంతే కదా. 2 5 10 ప్లస్ 1/2. సో 11/2. నెక్స్ట్ ఎంత, సంవత్సరం టైం ఎంత చెప్పాడు మనకు, 2 years చెప్పాడు. టైము 2 years చెప్పాడు. రైట్, ఇంకా మనకు సరే 2 years 3 months అన్నాడు. 2 years 3 months. ఇక్కడ గమనించండి, 3 monthsను మనం మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే ఇది సంవత్సరానికి వడ్డీ కాబట్టి దీన్ని సంవత్సరంలలోనే చెప్పాలి. 3 months అనగా 3/12 అనగా 1/4 సంవత్సరము అనమాట. ఇప్పుడు 6 నెలలు అని ఉందనుకోండి, 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం అంటామా లేదా, అలా 3 నెలలను మనం పావు సంవత్సరం క్వార్టర్లీ అంటామా లేదా చెప్పండి. అట్లా అంటే ఇప్పుడు టైం ఎంత అంటే 2 సంవత్సరంల 3 నెలలను మనము 2/2 అని రాసుకోవచ్చు కదా, 2/2 అని రాయొచ్చు. దీన్నే మనం మార్చుకుంటే 4 into 2 8 + 1 9/4 years అనమాట. 9/4 years. సో రైట్, ఇప్పుడు ఇందులో ఎస్ఐ కనుక్కోమన్నాడు కదా, ఎస్ఐ = PTR/100 ఇట్లా అనొచ్చు, లేదా ఇట్లా పక్కకు కూడా రాసుకోవచ్చు అని అనుకున్నాం కదా. PTR/100 అట్లా పక్కకు జరపవచ్చు. ఎందుకు సార్ పక్కకు జరిపారంటే ఇలా భిన్నాలు వచ్చినప్పుడు పక్కకు జరిపినట్లయితే మనకు క్యాలిక్యులేషన్లో ఈజీగా ఉంటుంది. జరపడం వల్ల ఏమన్నా వాల్యూస్ ఏమైనా మారుతాయంటే ఏ మారవు. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 10/2ను నేనేం చేశాను, 10 into 1/2 అని పక్కకు జరిపాను. ఇది కొట్టేస్తే ఎంత వస్తుందో ఇది కొట్టేస్తే కూడా అంతే వస్తుందా రాదా చెప్పండి. కాబట్టి అలా జరుపుకోవడంలో తప్పు లేదు అని గమనించాలి కొంచెం నాన్ మ్యాథ్స్ విద్యార్థులు. సో రైట్, ఇందులో వేసేద్దాం మనం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
వాల్యూ మారనంతసేపు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకోవచ్చు అనమాట. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత మనకు 8,000 రూపీస్. జస్ట్ ఇక సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. టైం వచ్చేసి ఎంత మనము చేసుకున్నాం, 2 1/4 అంటే ఎంత అవుతుంది అక్కడ. సో మనకు అందులో 9/4 అనమాట. సో నెక్స్ట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 11/2 అవుతుంది. సో ఇది బై 100 కొట్టివేతలు అనేది నీ కన్వీనియంట్ ప్రకారం అని చెప్పాము. ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 4 ఇది 20 times, 2 ఇది సో 10 times అనమాట. సో రైట్. సో ఇక్కడ మనకు 11 × 9 99 × 10 అంటే ఎంత వస్తుంది, 990. ఇప్పుడు గమనించాలి, మనం ఇక్కడ ఏం అడిగాడు, ఇక్కడ ఎంత వడ్డీ అని అన్నాడు. సో వడ్డీ అంటే వడ్డీ మాత్రమే అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ వచ్చేసి 1 ఇస్తే ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 16,000 రూపాయలపై సంవత్సరానికి 6.1/4% సరళ వడ్డీ చొప్పున ఒక సంవత్సరం 73 రోజులకు ఎంత మొత్తం అగును అన్నాడు. ఇక్కడ ఎంత ముందేమో మనకు మంత్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ రోజులు ఇచ్చాడు అనమాట. సో మ్యాటర్ అంతా మళ్ళీ సేమ్. రైట్, చూడండి 73 రోజులను ఒకసారి మార్దాం మనం. 73 రోజులు అనగా 73ను సంవత్సరాలకు మార్చాలంటే సంవత్సరానికి ఎన్ని రోజులు, 365 రోజులు మనం తీసుకుంటాం. కాబట్టి ఇది కట్ చేస్తే 1/5 1/5 అనమాట. సో మనకు 1/5 ఇయర్ అవుతుంది. ఇంతకుముందు నెలలు కాబట్టి బై 12 వేసావు, ఎందుకు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి. ఇక్కడ మనకు సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 వేస్తాం. నీకు మొత్తం డ్యూరేషన్ ఎంత చెప్పాడు, ఒక సంవత్సరం 73 రోజులు అన్నాడు. సో టైమ్ ఈక్వల్ టు 1 year 73 daysను మనం ఎలా రాసుకోవచ్చు, 1 ఇది వచ్చేసి 1/5 ఇయర్ అనమాట. 73 రోజులను 1/5 ఇయర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మార్చుకుంటే 5 + 1 సో 6/5 ఇయర్స్ అనమాట. 6/5 ఇయర్స్. ఇప్పుడు వచ్చి మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి, మొత్తము అంటే ఏంటిది, అసలు ముందుగా మనం ఏం కనుక్కోవాలనేది నీకు స్ట్రైక్ అవ్వాలి. ఏ కనుక్కోమంటుండే, ఏ అంటే మొత్తం అనమాట. ఏ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ నువ్వు ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. సేమ్ అగైన్ SI = PTR/100, ఇట్లా PTR/100 ఇట్లా పక్కకు రాసుకోవచ్చు, అంతేనా. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత చెప్పాడు, 16,000 రూపాయలు. సో 16,000 రూపీస్. టైం ఎంత చెప్పాడు మనకి ఇందులో, 6/5. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఏదైనా ఫ్రాక్షన్ ఉందా, 6 1/4. ఇది కూడా మార్చుకుందాం ఒకసారి. సో మనకు R = 6 1/4 అన్నాడు. దీన్ని మార్చుకుంటే 4 × 6 24 + 1 25/4 అనమాట, % per annum. సో కాబట్టి 25/4/100 అనమాట. ఇక్కడ గమనించండి, ప్రిన్సిపల్, టైము, రేటు /100 వేసాం. ఇది సింప్లిఫై చేస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. రైట్. ఈ 2 zeros కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ కన్వీనియంట్ ప్రకారం ఇది 4 ఇది 40 times, ఇది 5 ఇది 8 times. ఎంత అవుతుంది సామి ఇక్కడ మనకి ఇందులో, ఇక్కడ 25 × 6 150 × 8, లేదా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. 8 × 25 అంటే 200 × 6 అంటే ఎంత అవుతుంది, 1,200 రూపీస్ అనమాట. ఈ 1,200 రూపీస్ అనేది ఇంట్రెస్ట్. ఈ 1,200 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనమాట. నేను అడుగుతుంది ఏంటంటే మొత్తము అంటే ఏంటిది, అసలు ప్లస్ వడ్డీ అనమాట. సో అమౌంట్ = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. సో ప్రిన్సిపల్ వచ్చేసి 16,000 రూపాయలు ప్లస్ వడ్డీ ఎంత, 1,200 రూపాయలు. 16 + 1,200 ఎంత అవుతుంది, సో 17,200 నీ ఆన్సర్ వస్తుంది. 17,200 మన ఆన్సర్ వస్తుంది, అవునా. సో రైట్. మొత్తము అంటే అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తే దాన్ని మొత్తం అంటాం మనం. సో రైట్. నెక్స్ట్ 1,820 రూపాయలపై సంవత్సరానికి 7.5% సాధారణ వడ్డీ చొప్పున 9 మార్చి 2021 నుండి 21 మే 2021 వరకు ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. ఇక్కడ చూడండి మనకు డేట్ ఇచ్చాడు, 9 మార్చి నుండి ఎక్కడ వరకు, 21 మే వరకు. అసలు ఇవి ఎన్ని రోజులు అవుతాయి అనేది ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడ గమనించండి, ఫస్ట్ది కౌంట్ చేసామనుకోండి, లాస్ట్ది కౌంట్ చేయొద్దు, లాస్ట్ది కౌంట్ చేస్తే ఫస్ట్ది కౌంట్ చేయొద్దు. అనగా ఇప్పుడు ఈరోజు సపోజ్ 1వ తారీఖు అనుకుందాం. ఈరోజు మనం ఏదైనా అప్పు తీసుకున్నాం, రేపు మనం తిరిగి చెల్లించాం అంటే 2వ తారీఖు చెల్లించాం అంటే 2 రోజుల వడ్డీ అవుతుందా చెప్పండి, కదా, కాదు. ఈ రోజున తీసుకో, లేదంటే రేపైనా తీసుకో, డేటు ఏదైనా ఒకటే వస్తుంది. అంటే ఇప్పుడు 2 రోజుల వడ్డీ అయితే మనం పే చేయలేం కదా. సో 2 రోజుల వడ్డీ పే చేయలేం మనం, ఎందుకంటే 1వ తారీఖు తీసుకొని 2వ తారీఖు పే చేసాము అని అంటే, సో 1వ తారీఖు తీసుకొని 2వ తారీఖు పే చేసామంటే 2 days కాదు, 1 day అవుతుంది అనమాట, అంతే కదా, అవునా. అట్లాగే ఇందులో ఏదైనా ఒకటే మనం తీసుకుందాం. సో టైం వచ్చేసి మనం ఎలా తీసుకుందామంటే, సో 9th మార్చి నుంచి అన్నాడు, అంటే 9th మార్చి నుంచి
మార్చి 30 31 మీకు తెలుసు కదా, దీనికి మించిన షార్ట్ కట్ లేదు. పైకుంటే 31, కిందకుంటే 30 లేకపోతే 28 అనమాట. అంతేనా? ఇటు నుంచి కౌంట్ చేయాలన్నా ఇటు నుంచి కౌంట్ చేయాలా అని కాదు, ఎటు నుంచి కౌంట్ చేసినా కూడా ఒకటే. చిన్నప్పుడు సార్లు చెప్పారు కదా, చాలా. ఇక్కడ పైకుంటే 31, కిందకుంటే 30 అనమాట. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పైకి ఉంది కాబట్టి 31 అంటే మార్చి 31 అనమాట. నెక్స్ట్ ఏప్రిల్ కిందకుంది 30 అనమాట. మళ్ళీ మే వస్తే మళ్ళీ పైకి ఉంటుంది 31. అర్థమైందా? సో రైట్, 9th to ఎక్కడి వరకు ఇక్కడ మనకు 31 మార్చ్. ఇది మార్చ్ మంత్ సార్, ఇది మార్చ్ మంత్. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఎంత వస్తుంది మనకు? ఏప్రిల్ వచ్చేసి ఫుల్ మంత్ ఉంది కదా, 30 days. నెక్స్ట్ ఎక్కడి వరకు అడిగాడు? మే 21 వరకు తీసుకోవద్దు, ఎందుకంటే 9th ఇందులో కౌంట్ అవుతుంది. 9th కౌంట్ అవుతుంది అన్నప్పుడు అందులో 20 వరకే తీసుకుంటాం. ఎందుకంటే 21 తీసుకుంటే 1st తారీఖు తీసుకొని 2nd తారీఖు పే చేస్తే 1st, 2nd 2 రోజుల వడ్డీ పడినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఏదైనా ఒకటే కౌంట్ చేస్తాం. ఇది మే వరకు అనమాట, ఇక్కడ వరకు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందులో 31 daysలలో ఎన్ని వదిలిపెట్టావు నువ్వు? 8 వదిలిపెట్టేసావు. 8 అంటే 31లో 8 పోతే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి సార్? 31లో 8 పోతే మనకు ఇవి 23 అనమాట. ఇది 23 days ఉంటాయి. 31 రోజులలో ఇవి 23, ఇవి 8, మొత్తం 31 అవుతున్నాయి లేవా? ప్లస్ ఇది ఒక 30 అంటే 53, ప్లస్ అదొక 20 ఎంత అవుతుంది? 73. అంటే 73 రోజులు అని మనం డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎంత ఇదంతా స్టోరీ లెక్క పెట్టు అని. ఎప్పుడైనా కూడా మీకు సమయభావాన్ని బట్టి, సమయం లేదనుకోండి, ఇది 2 నెలల చిల్లర ఉందనుకోండి, 73 రోజులు కన్ఫామ్గా ఉంటుంది. 99% అలానే ఉంటాయి. ఒక 1% రిస్క్ కూడా ఉంటుంది, చెప్పలేం. ఇప్పుడు ఆయన ఎలా ఇస్తాడంటే 73 రోజులని ఇస్తాడు, 146 రోజులు వచ్చేలాగా ఇస్తాడు, 219 రోజులు వచ్చేలాగా ఇస్తాడు. ఇవన్నీ 73 చేత కట్ అవుతాయి అనమాట. 73 ఎక్కం ఇస్తాడనమాట. ఇప్పుడు 2 నెలల చిల్లర డ్యూరేషన్ ఇచ్చాడంటే అది 73 రోజుల డ్యూరేషన్ అని అనుకోవాలి. మనకి ఇక్కడ 4 నెలల చిల్లర ఇచ్చాడు అంటే 146 రోజులు. సో ఇక్కడ మనకు ఇందులో 7 నెలల చిల్లర ఇచ్చాడు అంటే 219 రోజులు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇందులో 99% అలానే వస్తుంది, ఒక 1% రిస్క్ ఉంటుంది, చెప్పలేము. ఒక్కొక్కసారి వేరే కూడా ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం అలానే వస్తుంటాయి అనమాట. సో రైట్, ఇప్పుడు టైం వచ్చేసి డ్యూరేషన్ 73 days. 73 days అనగా ఇంతకుముందు చేసావు కదా, 73/365 కట్ చేస్తే ఎంత వచ్చింది? ఇది 1/5 year అనమాట. ఇప్పుడు వేసుకో ఇక. సో ఇప్పుడు మనకు SI ఈక్వల్ టు PTR/100 కదా, PTR/100 ఇట్లా పక్కకు వేయచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 1820 ఇంటూ టైం ఎంత మనకు? 1/5. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాడు చూడండి, 7.5 అన్నాడు. సో 7.5 అంటే ఎంత సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? R ఈక్వల్ టు 7.5 అంటే ఎంత తీసుకోవచ్చు మనం? 15/2, 15/2 తీసుకోవచ్చు కదా. 15/2/100 అన్నమాట, /100. రైట్, కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారం ఇలానే కొట్టివేయాలి, అలానే కొట్టివేయాలని రూల్ ఏమి ఉండదు. మీరు ఇలా ఇది 5 × 2 10. ఇక్కడ మనకి ఇందులో ఇది 0 కట్ చేసుకోవచ్చు, ఇది 0ను కట్ చేసుకోవచ్చు, అంతేనా? సో రైట్, ఇప్పుడు మనకు ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది 5 3 times, 5 ఇది 20 times. నెక్స్ట్ ఇక్కడ 2 ఇది 10 times, 2 ఇది 91 times. 91 × 3 అంటే ఎంత వస్తుంది? 273/10 ఉంది. ఎప్పుడైనా కూడా కింద జీరోస్ ఉన్నప్పుడు ఆన్సర్ డెసిమల్స్లో వచ్చేస్తుంది అని అన్నప్పుడు కింద జీరోస్ను డిస్టర్బ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కట్ చేస్తే సింపుల్గా ఒక డెసిమల్ వచ్చేస్తుంది పైకి, అంటే 27.3. ఇది ఇంట్రెస్ట్ అనమాట. మనం అడిగింది ఏంటిది? ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. 27.3 అన్నా 27.30 అన్నా కూడా సేమ్ ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. రైట్, 500 రూపాయలపై రూపాయికి 3 పైసలు నెలకు వడ్డీ చొప్పున ఒక సంవత్సరానికి ఎంత బారు వడ్డీ వచ్చును అన్నాడు. నెలకు వడ్డీ అన్నాడు. ఇక్కడ నెలకు మామూలుగా విలేజ్లు ఇస్తారు చూసారా, 2 పైసల వడ్డీ, రూపాయిన్నర వడ్డీ, 3 పైసల వడ్డీ అని అంటుంటారు మనకు. అది నెలకు, సంవత్సరానికి కాదు. ఇప్పుడు 2% విలేజ్లో మనం అప్పు తీసుకున్నామంటే అది నెలకు 2 రూపాయలు అంటే సంవత్సరానికి 24% అనమాట, 24%. అదే బ్యాంకు వాళ్ళు ఎలా ఇస్తారు మనకు? హౌసింగ్ లోన్ 7.75% పర్ యానం అంటారు వాళ్ళు, అది సంవత్సరానికి లెక్క చేస్తారు. ఇదేమో మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట, పర్ మంత్ జనరల్గా. అవునా? ఒకసారి ఒక నోటిఫికేషన్లో ఒక ఎగ్జామ్లో పావులా వడ్డీ అని అన్నాడు. పావులా వడ్డీ అని మనం మామూలుగా గ్రూప్స్లోకి ఇస్తుంటాడు కదా గవర్నమెంట్. సో పావులా వడ్డీ అంటే నెలకు పావులా అనమాట. అంటే సంవత్సరానికి ఎన్ని పావులాలు అయితే చెప్పండి మనకి ఇందులో? సో 12 పావులాలు అంటే 3% పర్ యానం అనమాట. జస్ట్ ఇదే అడిగాడు, పావులా వడ్డీ అనగా అని అన్నాడు అనమాట. పావులా వడ్డీ అని అంటే అనగా అని అన్నాడు అంతే.
అప్పుడు ఆన్సర్ లేనిది 2% పర్ యానం, 3% పర్ యానం, 4% పర్ యానం అట్లా ఉందన్నమాట. అప్పుడు ఎంత అయింది 3% పర్ యానం అంటే ₹3 అనమాట సంవత్సరానికి. సార్ 3% అనమాట. రైట్, ఇది నెలకు అన్నాడు. జనరల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందులో ఉంటే మనం టైంను కూడా అందులోకే మార్చేసుకోవాలి. ఈ రెండు సేమ్ ఉండాలన్నమాట. ఒకవేళ లేనట్లయితే నువ్వు మార్చుకోవాలి. ఈ రెండు సేమ్ భాషల్లో ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే రూపాయికి 3 పైసలు అన్నాడు. రూపాయి అంటే ఎన్ని పైసలు? 100 పైసలు. 100కు 3 పైసలు అంటే 3% పర్ మంత్ అన్నమాట. ఇది మంత్లో ఉన్నప్పుడు ఇది ఇయర్స్లో ఉండకూడదు. ఈ రెండు సేమ్ భాషల్లో ఉండాలి. అప్పుడు దీన్ని ఏమనొచ్చు? 12 months అనమాట. ఇంతకుముందు చూడండి, మనకు మంత్స్ ఉంటే ఇయర్స్కి మార్చాం, డేస్ ఉన్నా కూడా ఇయర్స్కి మార్చుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్స్కి ఉంటే మళ్ళీ ఎందుకు మారుస్తున్నారు సార్ అంటే, ఇది ఎందులో ఉంటే ఇంతకుముందు ఇది పరాయణం ఉండే, సంవత్సరానికి ఉండే. ఇప్పుడు ఇది సంవత్సరానికి లేదు, నెలకు ఉంది, నెలలోకి మార్చుకోవాలి. వారానికి ఉందనుకోండి, వారానికి కూడా మార్చుకోవాలి. మామూలుగా ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారం ఇంట్రెస్ట్లకు ఇచ్చే వాళ్ళు ఉంటారు, రోజు కూడా ఇస్తారు. మామూలుగా మార్కెట్లలో ఇస్తుంటారు, పొద్దునిచ్చి సాయంత్రం తీసేసుకుంటారు. సో అలా ఉన్నప్పుడు ఏ భాషలో ఉంటే దాని ప్రకారం చేయాలి. ఇది 12 months. ఇప్పుడు నీకు మిగతాదంతా నార్మల్ అనమాట. ఎస్ఐ కనుక్కోవాలి. ఎస్ఐ = PTR/100. PTR/100 రైట్. ఇందులో వేసేస్తే ప్రిన్సిపల్ వచ్చేసి 500, టైం వచ్చేసి ఇక్కడ 12 months తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పాడు కదా, రూపాయికి 3 పైసలు, 3/100 అనమాట. ఇది 2 zeros క్యాన్సిల్ చేస్తే 36 × 3 అంటే మనకి ఇందులో కన్వీనియంట్ ప్రకారం. సో ₹180 ఇస్తే ఆన్సర్, ₹180 ఆన్సర్ అవుతుందన్నమాట. జనరల్గా చెప్పేయచ్చు దీన్ని. రూపాయికి 3 పైసలు అంటే 100కు ₹3 అనమాట. 500 ఇచ్చినావు కదా, 5 ముళ్ళు ₹15 నెలకు ₹15 చొప్పున 12 మాసాలు, 15 అంటే ₹180 అవుతుందన్నమాట. విలేజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఉండదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండదు, రూపాయి లెక్క తేడా లేకుండా చేస్తారు, తెలుసు కదా మీకు. చాలా అనమాట. సేమ్ ₹180 అట్లా కూడా మనం చేసుకోవచ్చు. రైట్. ₹750 5 సంవత్సరంలలో ₹900 అగును. అయినా సంవత్సరానికి బారు వడ్డీ శాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ ₹750 బికమ్స్ ₹900 అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, బారు వడ్డీ వేరు, బారు వడ్డీ శాతం వేరు. శాతం అంటే సంవత్సరానికి బారు వడ్డీ శాతం అంటే ఇందులో ఆయన కనుక్కోమన్నది ఎస్ఐ కాదు, ఆర్ కనుక్కోమంటున్నాడు. సో ఆర్ = ఇక్కడ వేసుకుంటే R = 100 × SI / ఎప్పుడైనా దీనికి ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆర్ కనుక్కోమంటే మిగతా ఇద్దరు ఉన్నారు, PTRలో ఆర్ ఇక్కడ ఉన్నాడంటే ఇంకో ఇద్దరు ఇక్కడికి వస్తారు. అంటే ఇంకో ఇద్దరు ఎవరు? ఇక్కడ మనకు P and T అనమాట. అంతేనా? మళ్ళీ ఈ నెంబర్ అయితే ఇటు రాదు కదా, ఈ లెటర్. రైట్. ఇప్పుడు చూడండి, 100 × SI. ఎస్ఐ ఎంత అంటే ₹750 900 అయిందంటే పెరిగింది ఎంత చెప్పండి? 150. డైరెక్ట్ 900 వేయొద్దు. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్లో ₹750 పెట్టాం, అది 900 అయింది అంటే ఇంట్రెస్ట్ ఎంత అయినట్టు? 900 పెరిగినట్ట, ₹150 పెరిగింది. సో ₹150 మనకు ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వచ్చేసి ₹750 ఇంటూ టైం ఎంత సార్? ఇక్కడ డ్యూరేషన్ ఎంత చెప్పాడు మనకు? 5 years చెప్పాడు. జస్ట్ ఆ వాటిని వీటిలలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అంతే. సో రైట్, 150 ఇది 5 times, సో ఇది 5 ఇది 20 times, 5 ఇది 4 times. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4% ఈజ్ ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్, ₹1 45 సంవత్సరములలో ₹16 అగును. అయిన సంవత్సరానికి సరళ వడ్డీ శాతం ఎంత అని అన్నాడు. అగైన్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. సో R = అగైన్ సేమ్ అనమాట, 100 × SI / ప్రిన్సిపల్ × టైం అనమాట. ఇక్కడ గమనించండి, ₹1 ₹16 అవుతుంది అని అంటే మనం పెట్టింది ప్రిన్సిపల్ ₹1, అది అమౌంట్ అనమాట ₹16, అనగా ₹15 అనేది ఇంట్రెస్ట్ అనమాట. ₹15 వడ్డీ ఇంట్రెస్ట్. ₹1 మనం పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే ₹16 అయింది సార్ మీది అంటే 16 పెరగలే, 15 పెరిగింది. సో కాబట్టి ₹15 యాజ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇందులో వేసేసుకుందాం. 100 ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15, ప్రిన్సిపల్ నువ్వు ఎంత డిపాజిట్ చేసావు? ₹1 అనమాట. సో ₹1. టైం ఎంత చెప్పాడు మనకు? 45 years, ₹45. సో ఇక్కడ ఇది 15, ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది? 3 times. 100/3 అనగానే మనం పర్సంటేజ్ చాప్టర్లో చూసుకున్నాం. 1/3 అనగానే ఏం గుర్తురావాలి మీకు? 33 1/3% ఆన్సర్ అవుతుంది. 33 1/3 ఇస్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, ₹1 30 సంవత్సరములలో ₹6 సంపాదించును. అయినా సంవత్సరానికి సరళ వడ్డీ శాతం ఎంత అని అన్నాడు. ఇక్కడ సేమ్ అగైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమే అడుగుతున్నాడు. సంవత్సరానికి సరళ వడ్డీ అంటే సో R = 100 × SI / P and T అనమాట. సో రైట్. ఇప్పుడు ఇక్కడ SI ఎంత అవుతుంది అని అంటే డైరెక్ట్గా గమనించండి, ₹6 అవుతుంది. ఇంతకుముందు ₹1 తీసేశారు కదా సార్ అంటే
అక్కడ ప్రశ్న వేరు, ఇక్కడ ప్రశ్న వేరు ఇచ్చాం, గమనించాలి. క్వశ్చన్ సేమ్ ఉన్నట్టుగానే ఉంటే జారిపోతుంది. ఒక పదము తోటి దాని మీనింగే మారిపోతుంది, ఒక కామా తోటి దాని మీనింగే మారిపోతుంది. కాబట్టి ఒక క్వశ్చన్ అంటే మన భవిష్యత్ అంతా ఒక క్వశ్చన్ మీదనే ఉంటుంది తెలుసా. సో మనం ఇక్కడ విద్యార్థి ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడిగి చూడండి, ఫెయిల్ అయిన వాళ్ళను 1 మార్కులో మిస్ అయింది, 2 మార్కులో మిస్ అయింది, 3 మార్కులో మిస్ అయింది అంటారు, కానీ 50 మార్కులలో మిస్ అయింది, 100 మార్కులలో మిస్ అయింది అని ఎవరు అడిగారు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది మన భవిష్యత్తు ఇన్ అవుట్ చేయడం అనేది ఒకటే క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి ప్రతి ప్రశ్న, అవునా. సరే రైట్. సో ఇప్పుడు మనకు ఎస్ఐ ఈక్వల్ టు 6 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, ఇంతకుముందేమో ₹1 16 అగును అన్నాం. ఇప్పుడు అలా కాదు, ₹6 సంపాదించును అంటే వడ్డీ. ఇప్పుడు 10,000 పెడితే 3,000 సంపాదించవచ్చు అంటే వడ్డీ, 10,000 పెడితే 13,000 అయింది అని అంటే మాత్రం అది అమౌంట్ అనమాట. ఇప్పుడు ఎస్ఐ వచ్చేసి ₹6 అవుతుంది. ఇప్పుడు ఇందులో యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకో. ఇక 100 ఇంటూ ఎస్ఐ వచ్చేసి 6, ప్రిన్సిపల్ వచ్చేసి ₹1 ఇంటూ టైం ఎంత డ్యూరేషన్ చెప్పాడు 30. సో ఇది కట్ చేసుకుంటే 6, ఇది 5 టైమ్స్, 5 ఇది 20 టైమ్స్, అంటే 20% ఈజ్ ఆన్సర్. 20% ఆన్సర్ అవుతుంది, అవును. సో రైట్. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి X% వడ్డీ చొప్పున X సంవత్సరాలకు X వడ్డీ సరళ వడ్డీ వచ్చును, అయినా అసలు ఎంత అని అన్నాడు. కనుక్కోవాల్సింది ఏంటంటే అసలు అంటే ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ డివైడెడ్ బై పి. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో ఇద్దరు ఎవరు వస్తారు ఇక్కడికి, మనకు TR వస్తారనమాట. సో ఇప్పుడు ఇందులో ఎస్ఐ ఎంత అని చెప్పాడు, మనకు X అవుతుంది అన్నాడు. సో టైం కూడా ఎక్సే ఇచ్చాడు, రేట్ కూడా ఎక్సే ఇచ్చాడు, అంతే కదా సార్. సో మనకి ఇందులో ఎస్ఐ ఎక్సే అన్నాడు, టైం ఎక్సే అన్నాడు. సో మనకు నెక్స్ట్ ఏమిచ్చాడు, మనకు ఇంట్రెస్ట్ కూడా ఎక్సే అన్నాడు. కనుక్కోవాల్సింది మాత్రం ఒక అసలు రూపాయలు, అసలు ఎంత అని అన్నాడు. ఇది కట్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయితే 100/x వస్తుంది. 100/x మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ది 100/x ఇస్తే ఆన్సర్ అనమాట, అవునా. ఇట్లా అన్ని ఎక్స్లు ఉన్నాయి కదా, అది కూడా ఎక్స్ అవుతుంది అని చెప్పేసి ఆన్సర్ ఎక్స్ పెట్టకూడదు. సో మనం నార్మల్గా నీ పద్ధతిలో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అంతే కదా. సో రైట్. నెక్స్ట్, ఒక వ్యక్తి సంవత్సరానికి 10% సరళ వడ్డీ చొప్పున బ్యాంకు నుండి అప్పు తీసుకొని 4 సంవత్సరంలకు అతడు ₹3,500 మొత్తం చెల్లించాను, అయినా అతడు తీసుకున్న అప్పు ఎంత అన్నాడు. ఈ 3,500 దీని పేరేం పేరు సార్, ఇది అమౌంట్ అనమాట. అందులో అసలు ఉంది, వడ్డీ కూడా ఉంది, మొత్తం చెల్లించాను అన్నాడు. అంటే ఇక నో డ్యూ ఎన్ఓసి ఇవ్వాలి మనకైనా, నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి బ్యాంక్ అయినా. ఇవ్వాలంటే అప్పు కట్టాలి, అంటే మనం తీసుకున్న అప్పు కట్టాలి, వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది అనమాట. సో రైట్. ఇప్పుడు దీన్ని 2 పద్ధతులలో చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకి ఇందులో అమౌంట్ ఇచ్చాడు కదా, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. అమౌంట్ అంటే 3,500 ప్లస్ ప్రిన్సిపల్ మనకు ఎంతనో తెలియదు పి, ఇది టైం PTR/100 కదా. టైం ఎంత చెప్పాడు, ఎన్ని సంవత్సరాలు చెప్పాడు మనకి ఇందులో, టోటల్ వచ్చేసి 4 ఇయర్స్ చెప్పాడు. PTR ఎంత చెప్పాడు 10/100. ఇది నువ్వు సింప్లిఫై చేయి, ఇది సింప్లిఫై చేయండి, మీకు P ఈక్వల్ టు ఆన్సర్ వస్తుందన్నమాట. అలా కాకుండా మనం జనరల్గా చేద్దాం రఫ్గా. ఒక ప్రిన్సిపల్ మనం ₹100 అనుకుందాం, సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున అన్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. అలా 4 సంవత్సరాలకు 10 చొప్పున 4 10లు ₹40 పెరిగి ₹140 అవుతుంది. దీని పేరేం పేరు అంటే అమౌంట్, దీని పేరేం పేరు అంటే ప్రిన్సిపల్. ఇది 140 ఏమో మనకు అమౌంట్ అంటాం దీన్ని, ఇదేమో ప్రిన్సిపల్ అనమాట. మీకు ఇది 3,500 ఏంటిది, అది అమౌంట్ కాబట్టి ఇది మనకు 3,500 అనమాట. నీకు కనుక్కోవాల్సింది ఏంటిది, అసలు ఎంత అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్ టు, అది కిందికి రాస్తున్నాను, 100కు ఎంత క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 100 ఇంటూ 3,500 డివైడెడ్ బై 140. కొట్టివేతలు అనేది మీకు వచ్చిన టేబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయని చెప్పాం కదా. సో ఇక్కడ 70 చేత కట్ చేస్తున్నాను, 2 సార్లు 70 50 సార్లు. సో 2 ఇక్కడ 25 సార్లు, ఇది ఎంత అవుతుంది 2,500, 2,500 అనమాట. ప్రతిసారి 10 అని అట్లా వేయదు. అట్లా అంటే నెక్స్ట్ క్వశ్చన్లో 10 సంవత్సరాలు చెప్తే 10 సార్లు వేస్తామా, వెయ్యం. ఇప్పుడు ఇక్కడ 4 సంవత్సరాలు కాబట్టి 4 10లు 40 అని డైరెక్ట్గా వేయాలి, 4 10లు 40 అని డైరెక్ట్గా వేసుకోవాలి మనం, అర్థమైందా. సో ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి. సో టైము 5 ఇయర్స్ ఇచ్చి, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 5% ఇచ్చి, అమౌంట్ వచ్చేసి 6,250 ఇచ్చి, ఇందులో ప్రిన్సిపల్ ఏది అని అడిగాడు అనుకోండి. అప్పుడు డైరెక్ట్గా 5 × 5 125 వేసేసుకొని, సో 125% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు 6,250 వేసి 100కు ఎంత అని క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఇది 5,000 వస్తుందన్నమాట. సో అలా. సో కాబట్టి మనకి ఇందులో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవచ్చు, రైట్. ఈ పార్ట్లో మనము ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో దీని నెక్స్ట్ అప్లికేషన్స్ మనం దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అప్లికేషన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం, రైట్. థ్యాంక్ యూ.